రెండవది పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ బీజేపీ అంటే నేడున్నటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉన్న కారణంగా పెట్రోల్ సంస్థలకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి 10% తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలను అట్టడున్న వాళ్ళు ఆదుకోవడం 10% తగ్గిస్తే బాగుంటుంది. కానీ 10% ఎందుకు అధ్యక్ష? మరి ఈ సభలో ఒకసారి స్టేట్మెంట్ మొత్తం ఫిగర్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం 2018, 2019 నుంచి 2024-25 వరకు రాష్ట్రం ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 4,60,653 కోట్లు. దీనికి గాను కేంద్రం నుంచి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద రాష్ట్రానికి వచ్చింది 1,36,174. అంటే 4,60,000 కేంద్రానికి ఇస్తే 1,36,000 వచ్చింది. ఎంత శాతం అధ్యక్ష? అట్లాగే తమిళనాడుకు సేమ్ పీరియడ్ 2018-19 నుంచి 24-25 వరకు తమిళనాడు నుంచి వచ్చిన ఆదాయము కేంద్రానికి 9,84,627 కోట్లు. మరి తమిళనాడుకు కేంద్రం ద్వారా వచ్చిందంత 2,56,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తే తమిళనాడు వచ్చినటువంటిది 2,56,000. అంటే ఇట్ ఈస్ హార్డ్లీ 1/4, 25%. కర్ణాటక తీసుకుంటే సేమ్ కరెస్పాండింగ్ పీరియడ్ ఫర్ 18-19 నుంచి 24-25 దాకా కర్ణాటక నుంచి కేంద్రానికి ఇచ్చినటువంటి రెవెన్యూ 16,17,053 కోట్లు. అట్లాగే మరి కర్ణాటకకు డివల్యూషన్ కేంద్రం నుంచి వచ్చిందంటే అధ్యక్ష 2,44,048 కోట్లు. అట్లాగే మధ్యప్రదేశ్ కాంట్రిబ్యూషన్ టోటల్గా 2,60,000 కోట్లు. మరి మధ్యప్రదేశ్కు కేంద్రం నుంచి వచ్చింది 4,86,000 కోట్లు. అట్లాగే బీహార్ తీసుకుంటే అధ్యక్ష 6 లక్షల బీహార్ తీసుకుంటే బీహార్ కాంట్రిబ్యూషన్ 93,565 కోట్లు. మరి బీహార్కు కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా 6,25,487 కోట్లు. అంటే ఇంత అబ్నార్మల్ వేరియేషన్ ఉన్న తర్వాత మీరు వీటన్నిటికీ మూల కారణము మరి కేంద్ర ప్రభుత్వం అవుతుందా, రాష్ట్ర ప్రభుత్వం అవుతుందా? ఒక తెలంగాణే కాదు, బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలకు ఒక పద్ధతి, అట్లాగే నాన్ బీజేపీ రాష్ట్రాలకు ఇంకో పద్ధతి. ఈ ట్యాక్స్ అనేది వ్యాట్ అయినా ఎక్సైజ్ అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ట్యాక్స్ పర్సెంటేజ్ పెంచలే. ఇది గతం నుంచి కూడా 31-32% అప్పటి నుంచే ఉంది. ఈ ప్రభుత్వం పెద్దగా పెంచలే కూడా. సో ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పని గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా.